కాంచనవల్లి, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? శుభమా అంటూ పెళ్ళయ్యొచ్చిన ఆడపిల్లని పట్టుకుని ఏంటా మాటలు? నీకు కోపం ఎందుకొస్తోందో నాకర్థం కావట్లేదు ధర్మావతి. నీ కొడుకు చేసే పని అదే కదా. ఆ రోజు నా కూతురు ప్రాణాలు తీశాడు, ఇక రేపో మాపో ఈ రాధిక ప్రాణాలు తీస్తాడు. ఆపండి అత్తయ్య. పల్లవి దూరం అవటాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ బాధలోనే ఉన్నాను. నా ప్రాణానికి ప్రాణమైన పల్లవి ప్రాణాలు పోవడానికి నేనే కారణం అంటుంటే భరించలేకపోతున్నాను. దయచేసి అర్థం పర్థం లేని మాటలు ఇప్పటికైనా ఆపేస్తే మంచిది. ఏంటి అర్థం పర్థం లేని మాటలా? ప్రేమ పేరుతో నువ్వు నా కూతుర్ని మాయ చేసింది నిజం కదా? నా కూతుర్ని నా ఇంట్లో నుంచి నువ్వు తీసుకుపోయి కన్న వాళ్ళకి దూరం చేసింది నిజం కాదా? తన్ని పొట్టన పెట్టుకున్న మాట నిజం కాదా? కాంచనవల్లి, అనుకోకుండా జరిగిన కారు ప్రమాదానికి కార్తీక్ను దోషం చేసి మాట్లాడటం ధర్మం కాదు. నీ కొడుకు దోషి మాత్రమే కాదు, నమ్మించి గొంతు కోసే మోసగాడు కూడా. కాంచనవల్లి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. కాదా? నీ కొడుకు మోసగాడు కాదా? మోసగాడు కాకపోతే నా కూతురు సర్వస్వం అని చెప్పినవాడు, పల్లవికి తప్ప మరో అమ్మాయికి తన జీవితంలో చోటు లేదు అని చెప్పినవాడు ఇప్పుడు ఈ రాధికని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎందుకంటే తన మీద 10 మందిలో నింద పడింది. రాధిక జీవితాన్ని కాపాడటం కోసం, తన ప్రాణాల్ని నిలబెట్టడం కోసం కార్తీక్ రాధిక మెళ్ళో తాళి కట్టాడు. ఒక ఆడపిల్ల తల్లిగా రాధిక పరిస్థితి అర్థం చేసుకో. అంతేగాని నా కొడుకేదో నేరం చేసినట్టు మాట్లాడుకో. ఒక ఆడపిల్ల తల్లిగా రాధికని అర్థం చేసుకున్నాను కాబట్టి, కన్న కూతుర్ని పోగొట్టుకున్న బాధ నాకు తెలుసు కాబట్టి, నా కూతురు లాంటి పరిస్థితి రాధికకి రాకూడదని తన్ని కాపాడడం కోసం వచ్చాను. చూడు రాధిక, ఇతని గురించి నీకు మీ అమ్మకి ఇంతకు ముందే చెప్పాను. నాలాంటి కడుపు కోత తెచ్చుకోవద్దని హెచ్చరించాను. కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పటికైనా తెలుసుకోండి, జాగ్రత్త పడండి. లేదంటే ఈ రాక్షసుడు నా కూతురు ప్రాణాలు తీసినట్టే నీ ప్రాణాలు కూడా తీస్తాడు. Will you stop this nonsense? Just stop it. Yes, చంపేస్తావు. నా కూతుర్ని చంపినట్టే ఈ రాధికని కూడా చంపేస్తావు. ఇదే నిజం. ఆపండి. మీరు నమ్మినా నమ్మకపోయినా పల్లవి ఇప్పటికీ ఎప్పటికీ నా గుండెల్లోనూ నా ఊపిరిలోనూ ఉంది. ఈ విషయం నాకు తెలుసు, నా పల్లవికి తెలుసు. పల్లవి నాకు పంచిన ప్రేమతో, తన జ్ఞాపకాలతో బతికినంతకాలం తన్నే తలుచుకుంటూ బతకాలని నిర్ణయించుకున్నాను. కానీ నా కారణంగా ఒక ఆడపిల్ల తన కుటుంబం ప్రాణాలు తీసుకుంటానంటుంటే మరో దారి లేక తన మెళ్ళో తాళి కట్టాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. పల్లవి ప్రాణాలు పోవడానికి కారణం నేనేనని మీరు నన్ను పదే పదే నిందిస్తున్నారు కదా. పల్లవి కారు యాక్సిడెంట్ వెనుకున్న నిందితులు ఎవరో త్వరలోనే పట్టుకుంటాను.
నిజమేంటో మీకు తెలిసొచ్చేలా చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. రాధిక, నీ మంచి కోసమే చెప్తున్నాను, విను. ఏ ఆశలు పెట్టుకొనైతే నువ్వితని జీవితంలోకొచ్చావో ఆ ఆశలన్నీ కన్నీళ్లుగా మారిపోతాయి. నువ్వు ఎంత త్వరగా ఇతన్ని వదిలేస్తావో అంత త్వరగా ప్రాణాలతో క్షేమంగా బయటపడతావు. లేదంటే నాలాగే నీ కుటుంబం కూడా ఏడుస్తుంది. గుర్తుపెట్టుకో. నన్ను క్షమించండి సార్ వారు. మీ బాధకి, మీపై పడే నిందలకి కారణం నేనే అని చెప్పాలని ఉన్నా చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాను. అమ్ముకుట్టి గారు, తన మాటల్ని మీరేం పట్టించుకోకండి, నమ్మకండి. పల్లవి ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళని త్వరలోనే కార్తీక్ పట్టుకుంటాడు. అప్పుడు మీకే అర్థమవుతుంది కార్తీక్కి ఏ పాపమూ తెలీదు అని. పల్లవి కార్ యాక్సిడెంట్కి కారణం రాధిక అని కార్తీక్కి తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో ఏంటో. రాధీకు పెళ్ళైందనే ఆనందం కంటే తను ఎప్పుడు ఎలాంటి ప్రమాదంలో పడుతుందనే భయమే వెంటాడుతోంది. అమ్ముకుట్టి గారు, రాధికని కార్తీక్ చాలా బాగా చూసుకుంటాడు. మేము తనని మా బిడ్డలా చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే అన్నయ్య గారు. బాబు కార్తీక్, పెన్కుట్టి, మా అమ్మాయి, మా ప్రాణం బాబు. తనేదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా చెల్లి చేతిని విడిచిపెట్టకండి బావగారు. తనకేమైనా అయితే మేము తట్టుకుని బతకలేం. ప్లీజ్. పల్లవి, నా మనసులోనూ నా జీవితంలోనూ నువ్వు తప్ప మరో వ్యక్తికి చోటు ఉండదని నీకు మాటిచ్చాను. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. నా ప్రేమ ఇప్పుడు ఎప్పుడు నీకే సొంతం, ఇంకెవ్వరికీ పంచను. సరేనా? నీకు మాటిచ్చానని కాదు, నిన్ను తప్ప మరో వ్యక్తిని నా జీవితంలో ఊహించలేను. అంత ప్రేమని, నన్ను నేనే మర్చిపోయేంత కొత్త ప్రపంచాన్ని నువ్వు నాకు పరిచయం చేశావు.
కానీ నా ప్రమేయం లేకుండా రాధిక నా జీవితంలోకి వచ్చేసింది. కృష్ణయ్య, నా కారణంగా సార్వారి భార్య దూరమయ్యి ఆయన జీవితం చీకటయింది. ఆయన జీవితంలోకి నేను భార్యగా అడుగుపెట్టి ఆ చీకటిని దూరం చేయాలనుకున్నాను. అప్పుడే నా తప్పుకి ప్రాయశ్చిత్తం అనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు దూరమైనట్టే అనుకుని చాలా బాధపడ్డాను. నా జీవితంలో ఏదైతే జరగదని అనుకున్నానో నీ దయ వల్ల అది జరిగింది. మా ఇద్దరికీ నువ్వెప్పుడో రాసిపెట్టావు. అందుకే నేను ఆయనకి భార్యని కాగలిగాను. పల్లవి, రాధికి ఇంట్లోకి నా జీవితంలోకి అయితే రాగలిగింది, కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే నా మనసు నిండా నువ్వు నీ జ్ఞాపకాలే నిండిపోయి ఉన్నాయి. ఏ హృదయం నీది, నీకే సొంతం, నీకు మాత్రమే సొంతం. కృష్ణయ్య, నాకిప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. ప్రస్తుతం ఆయన జీవితంలో చోటు పొందిన నేను త్వరలోనే ఆయన మనసులో కూడా చోటిని సంపాదిస్తాను. మా పెళ్లి జరగడానికి కారణం నువ్వే. ఇప్పుడు నేను ఆయన మనసును చేరుకోవడానికి నాకు సహాయం చేయాల్సింది కూడా నువ్వే స్వామి. అందుకోసం నేను చేసే ప్రయత్నాలలోనూ నువ్వు నాకు అండగా ఉండాలి. అందుకో నువ్వే నాకు ఏదో ఒక రూపంలో మార్గం చూపించాలి. హాయ్ బంగారు తల్లి. అమ్మమ్మ, నువ్వు మళ్ళీ రావేమో అనుకున్నానమ్మమ్మా. నేను ఏడుస్తానని, అందుకే నువ్వు మళ్ళీ వస్తానని అబద్ధం చెప్పావనుకున్నాను. నువ్వు నా బంగారు మనవరాలివిరా. నేను నీకు అబద్ధం చెప్తానా? నువ్వే నా ప్రపంచం అమ్మా. నీకోసం నేను రాకుండా ఉంటానా? అసలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? మరైతే నన్ను మన ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదమ్మమ్మా. మరప్పుడు నేనెంచక్క నీ దగ్గర నాన్న దగ్గర ఉంటాను కదా. ఇక్కడైతే నువ్వు బాగా చదువుకుంటావని నిన్నిక్కడుంచానురా. నీ చదువైపోగానే నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. పో అమ్మమ్మ, నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు. నాకిక్కడ ఉండాలని అస్సలు లేదు తెలుసా. నువ్వు గుర్తొస్తే నాకు ఏడుపు వస్తుంది. అందుకే ఏడుపు వచ్చి మన ఫ్యామిలీ బొమ్మ గీశాను. ఈ బొమ్మలో మన ఫ్యామిలీ అంతా ఉంది. కానీ ఈ బొమ్మలో నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను చూడు.
నువ్వు ఒంటరిదానివి కాదమ్మా. నీకోసం నేనున్నాను. ఈ అమ్మమ్మ ఉంది. నేను బ్రతుకుతోందే నీకోసం తల్లి. నువ్వు నా బంగారు తల్లివి కదా, గుడ్ గర్ల్వి కదా, మరి అలా ఏడవచ్చా చెప్పు? అది కాదమ్మమ్మ, అమ్మ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిందని చెప్పావు. మరి నన్ను చూడ్డానికి నాన్నెందుకు రాలేదు? నాన్నని చూడాలి అని నేనెప్పుడు గొడవ చేస్తూ ఉంటాను కదా. నాకు నాన్నని చూడాలనిపించినట్టు నాన్నకి నన్ను చూడాలనిపించదా? మరి నా కోసం నాన్న ఇక్కడికి ఎందుకు రాడు? చెప్పమ్మమ్మా, నన్ను కలవటానికి నువ్వు వచ్చినట్టు నాన్నెందుకు రాడు? ఆ దేవుడు నీకు అమ్మ ప్రేమని దూరం చేశాడు. మీ నాన్న మీ అమ్మని పొట్టన పెట్టుకున్న రాక్షసుడు అని నేను అతన్ని నీకు దూరం చేశాను. చెప్పమ్మమ్మా, నన్ను కలవటానికి నువ్వు వచ్చినట్టు నాన్నెందుకు రాడు? నీకోసం నేనొస్తున్నాను కదా, ఇంకా ఎందుకులేని రావడం లేదు. లేదమ్మమ్మా, నాకు నాన్నని చూడాలని ఉంది. ఒక్కసారి నన్ను తీసుకెళ్ళమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా, ప్లీజ్. నేను నాన్నని చూస్తాను. అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళమ్మమ్మా, ప్లీజ్. సరే, ఒకరోజు తీసుకెళ్తానులే గాని, ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? లేదు, ఏడుపొచ్చిందని నేను తినలేదు. అయ్యయ్యో, తప్పమ్మా, అలా తినకుండా ఉండకూడదు. సరే ఉండు, నేను నీకు తినిపిస్తాను, సరేనా? ఏంటిది? ఇంట్లో పొద్దున్నే ఏదో సొంత పెట్టారో. అమ్మా, అమ్మా, ఏంటి సకల? ఈ జనాలేంటి, ఈ హడావిడేంటి? మా అమ్మ అందరినీ పిలిచి ఎందుకు హడావిడి చేస్తుంది? అంటే నీకు అసలు విషయం తెలీదా?
అసలు విషయం ఏంటి? పెళ్లి మండపంలో రాధిక విషం తాగి పడిపోవడం వల్ల పెళ్లిలో కొన్ని తంతులు జరిపించలేదంట. కానీ ఆ తంతులు జరిపించాలంట. అందుకని ఇప్పుడు ఆ తంతులన్నీ తిరిగి జరిపిస్తోంది మీ అమ్మ. నల్ల పూసలు గుచ్చడం దగ్గర నుంచి మెట్టెలు పెట్టించే వరకు. అంతేకాదు సకల, కార్తీక్ రాధికలకి ఒక చిన్న సైజు పెళ్లిలా జరిపించబోతోంది మీ అమ్మ, తెలుసా? ఆ రాధిక ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడాన్ని నేను తట్టుకోలేకపోతుంటే దానికి ఆచారాలు సాంప్రదాయాలు అంటూ హడావిడి ఒకటి. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తరిమేయాలి. లేదంటే పల్లవి యాక్సిడెంట్ గురించి నిజాలు బయట పెడితే ఈ భూమి మీద అదే నాకు చివరి రోజు అవుతుంది.